శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆశ్వేజ మాసంలో ఆ దుర్గాదేవి యొక్క మంత్రాలు అనేకం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక మంత్రాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రం చదవడం వల్ల మనకి శత్రు భయాలు తొలుగుతాయి. అదేవిధంగా రేపు అమ్మవారు 3వ రోజు కాబట్టి ఆ అమ్మవారికి అన్నపూర్ణాదేవి అవతారం. ఆ అన్నపూర్ణాదేవి యొక్క అవతారం రోజు మనం ఇది చదువుకోవడం వల్ల మనకి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అలాగే మన కష్టాలన్నీ తొలుగుతాయి. అదేవిధంగా మనకి కావలసిన గృహ ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలుగుతాయి. భూమి కొనాలనుకుంటే కొంటారు. అలాగే ఆ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని అందరూ కూడా పఠించండి. స్క్రీన్ మీద ఇస్తాము, చదువుతూ పఠించండి. తప్పులేదు, మనం చూసే చదువుకోవాలి. చదవడం వల్ల తప్పులు లేకుండా ఉంటాయి. శ్రీమాత్రే నమః. ప్రతినిత్యం ఈ కలియుగంలో మనం చెప్పాల్సిన ఒక్క మంత్రం శ్రీరామ శ్రీమాత్రే నమః లేకపోతే ఓం నమః శివాయ. ఈ మంత్రాలు చెప్పుకుంటే మనకి కలియుగంలో ఎటువంటి దోషాలన్నీ పోతాయి. తపం జపం ఎంత ఎక్కువ జపం చేస్తే ఈ కలియుగంలో అంత ఎక్కువగా మనకి దోషాలన్నీ తొలుగుతాయి. అదేవిధంగా రాహుగ్రహ దోషం, శనీశ్వర గ్రహ దోషం, కేతు గ్రహ దోషం, కుజగ్రహ దోషం పోయి వివాహాలు ప్రతిబంధకాలు తొలుగుతాయి. అదేవిధంగా అమ్మవారి దయ వల్ల రాహుగ్రహ దోషం పోయి కొన్ని యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి అమ్మవారి నామం ఎక్కువ శ్రీమాత్రే నమః. ఈ 9 రోజులు మనకు అద్భుతమైన రోజులు చదువుకుంటారని తెలియజేస్తున్నా. అమ్మవారి చరిత్ర గురించి కొంతైనా చెప్పడానికి ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను. అది మీరు తెలుసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు మంత్రం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. సోమగం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్య విష్ణుగం సూర్యం బ్రహ్మణచ్చ బృహస్పతిం. ఈ మంత్రం చదువుకుంటే అన్ని అందులోనే ఉన్నాయి అమ్మవారి నామాలు. అలాగే ఈ లోక కళ్యాణార్థం ఆ సూర్యుడిది, ఆదిత్యుడిది, విష్ణువుది, శివుడిది అన్ని నామాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఈ నామం చదువుకుంటే మనకి అన్ని దోషాలు తొలుగుతాయి. మరోసారి మీకోసం సోమగం రాజాన వరుణం అగ్నిమన్వారభామహే ఆదిత్య విష్ణుగం సూర్యం బ్రహ్మణచ్చ బృహస్పతి. ఈ మంత్రం మనం ప్రతినిత్యం చదువుకుంటే మనకి ఈ కలియుగంలో రావలసిన భూమి, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళందరికీ ఆ బాధలు తొలగి శీఘ్రంగా రాహుగ్రహ దోషాలు తొలగి కుజగ్రహ దోషం తొలగి శీఘ్రంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి.